ఖమ్మం జిల్లా తల్లాడ మండలానికి చెందిన ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వృద్ధ దంపతులు ఈరోజు 16వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరం జిల్లా కలెక్టర్ని కలవటానికి వచ్చారు. వీళ్ళు ఇచ్చిన ఫిర్యాదు, మరి మేము సాగుకి దగ్గరగా ఉన్నాము, మమ్మల్ని ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది, మాకు కారుణ్య మరణం ప్రసాదించండి అంటూ ఈరోజు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి వీళ్ళకున్న ఎకరం పొలం ఈ రోజు వరకు ఎక్కలేదు. తల్లాడ పట్టణానికి సంబంధించిన అనేక మంది దొంగలకి లేని భూమికి ఉన్నట్టుగా పాస్ పుస్తకాలు ఇచ్చి, లేని భూమికి రుణాలు ఇచ్చి, లేని భూమికి 1B ఇచ్చి, పట్టాలు ఇచ్చి అనేక విధాలుగా దొంగలకు సహకరిస్తున్నారు అక్కడ రెవెన్యూ వసూలుదారులు, తల్లాడ మండలానికి సంబంధించిన వాళ్ళు. కానీ వీళ్ళు గురిజాల రఘురామారావు, సీతారామయ్య అనే వాళ్ళ దగ్గర ఎకరం పొలం కొనుక్కొని 1987లో కొన్నారు. ఈ 1987లో కొన్నదానికి పానీలు ఉన్నాయి, అదేవిధంగా శిస్తులు ఉన్నాయి, మరి వాళ్ళు రాసుకున్న అగ్రిమెంట్లు ఉన్నాయి. 1987 అవతల మొత్తం చేతి కాగితాలు అగ్రిమెంట్లే. కాబట్టి వీళ్ళు అప్పుడు కొనుక్కొని 2016 నుంచి సాదా బైనామాలు వీళ్ళు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్నా కానీ సాదా బైనామాలు రాలేదు, ధరణిలో రాలేదు, అదేవిధంగా భూభారతి చట్టంలో కూడా వీళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ రోజు వరకు రాలేదు. మరి మా యొక్క భూమి పసుపు పింకాల కింద మా కూతురికి ఇచ్చాము, మా కూతురికి ఇచ్చిన భూమి కూడా ఈ రోజు వరకు ఎక్కలేదు, ఉన్నది ఎకరమే, దాని మీద ఈ రోజు వరకు సాగు చేసుకొని బతుకుతున్నామంటూ ఈ రోజు కలెక్టర్ గారికి ఇక్కడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు ఈ రోజు ఇచ్చిన ఈ మహిళతో వీళ్ళకి ఎక్కువగా మాట్లాడటం రాదు కాబట్టి వాళ్ళ కూతురుతో మాట్లాడు. అమ్మ చెప్పమ్మా, ఈరోజు నువ్వు ఏమిటికి వచ్చావు, నీకు ఇప్పుడు కలెక్టర్ గారికి ఏం సబ్మిట్ చేసావు? మేము 40 సంవత్సరాల నుంచి ఒక ఎకరం భూమి, 40 సంవత్సరాల నుంచి భూమి ఒకటి ఎక్కట్లేదు. ఈ రోజు దాని గురించి పాస్ పుస్తకం అందరి దగ్గరికి తిరుగుతున్నాము, ఎవరి దగ్గర ఇవ్వట్లేదు. కలెక్టర్ గారి కాడకు వచ్చి కలెక్టర్ గారి కాడ ఇచ్చాము, ఫిర్యాదు ఇచ్చాము, ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ఫిర్యాదు ఏమని ఇచ్చారమ్మా? ఇది ఒకసారి చదువు. మాకు కారుణ్య మరణం పొందేందుకు అనుమతించండి, మంజూరు చేయండి, మీకు దండం పెడతాము, మీ రెవెన్యూ అధికారులే మా మరణానికి కారకులు. విషయం భూమి, మా సాగు భూమి మాకు ఇప్పించండి అయ్యా. తల్లాడ మండలం గ్రామవాసి, సర్వే నెంబర్ 70/Pలో ఒక ఎకరం భూమి, మట్ట సాగు భూమి 1987లో గుర్జాల రఘురామారావు గారి దగ్గర కొనడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము సాగులోనే ఉన్నాము. ధరణిలో అప్లై చేసాము, సాదా బైనామాలు అప్లై చేసాము, భూభారతిలో కూడా చేసాము. అయినా కానీ పలు సార్లు స్థానికుల దగ్గర కూడా తిరిగినాము, ఆర్డీఓ దగ్గర తిరిగినాము, కలెక్టర్ గారి దగ్గర తిరిగినాము, మండల విఆర్ఓ ఎంఆర్ఓ గారి దగ్గర కూడా తిరగడం జరిగింది. అందరి దగ్గర చేసినా కానీ ఈ రోజు వరకు కూడా మాకు పాస్ పుస్తకం ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడైనా మాకు ఈ ఫిర్యాదు దరఖాస్తు తీసుకొని ఈ దరఖాస్తు ద్వారా అయినా మాకు పాస్ పుస్తకం చేసిస్తారా అని కోరుకున్న. ఒకవేళ ఇయ్యని ఎడల అయితే మాత్రం మా చావు కారణం మాకు చారణం అంతే, పాస్ పుస్తకం ఇప్పించగలరు. ఓకే, విన్నారు కదా. ఈ యొక్క దరఖాస్తులో ఉన్నది ఏంటంటే, మాకు కారుణ్య మరణం, మీరు ఎట్టాగు పాస్ పుస్తకాలు చేయట్లేదు, మా భూమి ఉన్న వాళ్ళకి మాకు కారుణ్య మరణం ప్రసాదించండి, మేము ఇద్దరం చచ్చిపోతాం, మేము చచ్చిన తర్వాత అయినా మా కూతురికి ఎక్కిద్దేమో అని చెప్పేసి వీళ్ళు ఈ రోజు కలెక్టర్కి ఈ యొక్క ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి బాధితులకి, ఇటువంటి నిరుపేదలకి, ఇటువంటి వృద్ధులకి ఎకరం పొలం ఎక్కటానికి అనేక అడ్డంకులు, సాకులు చెప్తూ, అనేక జీవోలు చెప్తూ, కోర్టులో ఉంది, దాంట్లో ఉందంటూ దొంగ కథలు చెప్తూ తల్లాడ రెవెన్యూ అధికారులు అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారంటూ ఈ రోజు జిల్లా కలెక్టర్కి వీరు విన్నపించడం జరుగుతుంది. ఇటువంటి వాళ్ళకి తక్షణమే న్యాయం చేయాలని కొందరు బాధితులు వారు కలెక్టర్ని సందర్శించడం జరిగింది. కాబట్టి వీరికి వెంటనే పాస్బుక్ జారీ చేయాలని కోరుకుంటున్న బాధితులు. కెమెరామెన్ ఆర్కేతో ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్, ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి ఈ అప్డేట్. నమస్కారం.